ఈరోజు నేను ఫ్యాసిజం, ముఖ్యంగా భారతదేశంలో ఫ్యాసిజం అనే అంశం మీద మాట్లాడతాను. ఫ్యాసిజం గురించి అంటే మనకు సామాజిక అవగాహన తెలియడం ప్రారంభమైన దగ్గర నుండి ఫ్యాసిజం గురించి ఇక్కడ అక్కడ వినటం అనేది చేస్తూ ఉంటాం. అది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఉన్నటువంటి కాలంలో అమలైందని తెలిసి, అక్కడ జరిగిన ఘోరాలు తెలిసి మనకు ఒక రకంగా అమ్మో ఫ్యాసిజంలో అప్పుడు ప్రజలు ఎలా బతికిందో అని, మనం కనుక ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది అని మనం అనుభూతి చెందకుండా ఉండరు సాధారణంగా దాని గురించి తెలుసుకుంటున్నప్పుడు. కానీ ఈ దేశంలో పాలకులు ఈరోజు మనకు అనుభూతి కలగజేస్తున్నారు. మనకు దాన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా అనుభవంలోకి తెస్తున్నారు. ఫ్యాసిజం అనేది నేను అర్థం చేసుకునే క్రమం లోపల నేను ఒక 3 అబ్జర్వేషన్స్ చేసి ఉన్నాను. ఫ్యాసిజానికి అందరూ ఆమోదించదగ్గ ఒక నిర్వచనం లేదు. ఫ్యాసిజాన్ని రకరకాల ప్రాపంచిక దృక్పథాలు ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా నిర్వచించిండ్రు. మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా భిన్నమైనటువంటి నిర్వచనాలు ఇచ్చి ఉన్నారు. దాని మీద పరిశోధన చేసినటువంటి ప్రామాణికమైనటువంటి నిర్వచనాలు అనుకున్నటువంటి వాళ్ళు కూడా లియాన్ ట్రాట్స్కీ కానివ్వండి, డిమిట్రోవ్ కానివ్వండి, కొమింటర్ని ఇచ్చిన నిర్వచనం కానివ్వండి, క్లారా జెట్కిన్ ఇచ్చినటువంటి నిర్వచనం కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి నిర్వచనాలలో కూడా చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవటం మనం గమనిస్తాం. అయితే ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. ఈ అన్ని నిర్వచనాలలో కూడా కొన్ని సామాన్య లక్షణాలు ఉండటం మనం గమనిస్తాం. ఈ అన్ని నిర్వచనాలలో కూడా అన్నిట్లలో కలిసి ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఫ్యాసిజాన్ని ఒక నిర్వచనం ద్వారా కాకుండా దాని యొక్క మౌలిక లక్షణాలు లేదా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ద్వారా మనం అర్థం చేసుకుంటే ఫ్యాసిజం అంటే ఏందో పెద్ద కష్టం కాదు అర్థం చేసుకోవటం. ఇది ఒక అబ్జర్వేషన్. రెండవది ఏంటంటే, ఫ్యాసిజము ఏ పరిస్థితులలో తల ఎత్తుతుంది, ఫ్యాసిజం తల ఎత్తడానికి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏమిటి, ఏ శక్తులు ఫ్యాసిజానికి కారణమవుతాయి అనే విషయంలో కూడా నిర్వచనానికంటే కూడా చాలా భిన్నమైన, పరస్పరంగా ఒక రకంగా వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు చెప్పి ఉన్నారు చాలామంది. ఈ భిన్నాభిప్రాయాలు ఎందుకు తల ఎత్తినాయి అని అంటే, నేను అనుకోవటము అన్ని దేశాలకు కలిపి ఏ దేశంలోనైనా ఇటువంటి భౌతిక పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే అక్కడ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు ఫ్యాసిజం తల ఎత్తుతుంది అని అన్ని దేశాలకు కలిపి ఒక నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు, లేదా అన్ని దేశాలకు కలిపి కొన్ని ఉమ్మడి పరిస్థితులను పేర్కొనడానికి ప్రయత్నించినప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది వచ్చింది అని నాకు అనిపిస్తుంది. అట్లాగే ఫ్యాసిజానికి కారణం అయినటువంటి శక్తులు ఎవరు అనేటువంటి విషయంలో కూడా సుమారుగా ఇటువంటి భిన్నాభిప్రాయాలే ఉంటాయి. ఇది కూడా ఎందుకు వచ్చింది అని అంటే, ఫ్యాసిజం అనేటువంటిది తల ఎత్తడానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పరిస్థితులు కారణం ఉండవచ్చు. అన్ని దేశాలకు కలిపి ఒకే పరిస్థితి కారణం ఉండకపోవచ్చు. అట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భౌతిక పరిస్థితుల నేపథ్యంలో ఒక్కొక్క చోదక శక్తి కారణం వల్ల, ఒక్కొక్క నిర్ణయాత్మక శక్తి కారణం వల్ల ఫ్యాసిజం వస్తుంది అని కాకుండా, అన్నిటికీ కలిపి ఒక ఉమ్మడి భౌతిక పరిస్థితిని, ఉమ్మడి కారణాలను తెలిపేటువంటి ప్రయత్నంలో ఈ సమస్య వచ్చింది. అయితే చాలామంది మార్క్సిస్టులు, అది కూడా పాతకాలపు మార్క్సిస్టులు ఇచ్చినటువంటి నిర్వచనాలే మనకు ఈరోజు ఉన్నాయి. అయితే దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
అన్ని దేశాలకు కలిసి ఒక నిర్వచనం కానీ, ఒక ఉమ్మడి భౌతిక పరిస్థితులు కానీ, ఉమ్మడి నిర్ణయాత్మక శక్తి కానీ ఫ్యాసిజం తల ఎత్తడానికి ఉండదు. ఒక్కొక్క దేశంలో దానికి అనుగుణమైనటువంటి భౌతిక పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి నిర్ణయాత్మక శక్తులు వేరువేరుగా ఉండి కూడా ఫ్యాసిజాన్ని తీసుకురావచ్చు. ఉదాహరణకు సోషలిస్ట్ విప్లవాలను కూడా మార్క్స్ చెప్పినటువంటి అంచనా వేరు, ఎప్పుడు సోషలిస్ట్ విప్లవం వస్తుందని. లెనిన్ రష్యాలో సోషలిస్ట్ విప్లవం తీసుకొచ్చినప్పుడు మార్క్స్ చెప్పినటువంటి అంచనా ప్రకారం కాకుండా, అంటే పెట్టుబడిదారీ విధానము సామ్రాజ్యవాద దశ దాటిన తర్వాత మాత్రమే సోషలిస్ట్ విప్లవం వస్తుందని కాకుండా, పెట్టుబడిదారీ విధానపు ప్రారంభ దశలో కూడా సోషలిస్ట్ విప్లవాన్ని తెచ్చుకోవచ్చు అని తీసుకొచ్చి చూపించినటువంటి వ్యక్తి లెనిన్ అయితే, రష్యాలో పూర్తిగా ఫ్యూడల్ వ్యవసాయక సంబంధాల మధ్య కూడా సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చు. కాబట్టి ఒక సోషలిస్ట్ విప్లవానికే ఉమ్మడి పరిస్థితులు, ఉమ్మడి కారణాలు ఉండనప్పుడు ఫ్యాసిజం లాంటి దానికి కూడా అటువంటిది ఉంటుందని, ఒక్కొక్క దేశం యొక్క స్థలకాల పరిస్థితులను బట్టి అది తల ఎత్తడానికి అవకాశం ఉంటుందని, ఆయా దేశాల స్థలకాల పరిస్థితులు, భౌతిక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడే ఆ దేశపు ఫ్యాసిజాన్ని అర్థం చేసుకోగలుగుతామని ఇప్పటిదాకా ఉన్నటువంటి చర్చల నేపథ్యంలో మనం ఒక అంచనాకి రావచ్చు. ఇది నా రెండవ అబ్జర్వేషన్. కాగా మూడవ అబ్జర్వేషన్ ఏంటంటే, ఫ్యాసిజం అనేటువంటిది అన్ని దేశాలలో ఒకే రూపంలో ఉండదు. అట్లాగే దాని తీవ్రతలో కూడా తేడా ఉంటుంది. ఫ్యాసిజం అని మనం అనగానే ఇక్కడ అయ్యో అక్కడ జర్మనీలో జరిగినట్టుగా ఇక్కడ గ్యాస్ ఛాంబర్లు లేవు, లక్షలాది మందిని ఏమి చంపటం లేదు కదా, ఇక్కడ దీన్ని ఇంకా ఫ్యాసిజం అనవచ్చునా అనేటువంటి సందేహం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. దీనికంటే ముందు ఫ్యాసిస్ట్ దేశమైనటువంటి ఇటలీలో కూడా ఇంత దారుణాలు జరగలేదు, కానీ కమ్యూనిస్టులందరినీ జైల్లో పెట్టడము, కొంతమందిని చంపటము, పొరుగు దేశాలతో యుద్ధాలకు దిగటం అనేటువంటిది ఫ్యాసిస్ట్ లక్షణాలుగా ఉండినాయి. కాబట్టి ఒక్కొక్క దేశంలో ఫ్యాసిజం అమలైనటువంటి తీరుతెన్నులు, తీవ్రత వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మన దేశంలో కూడా అలా ఉండటానికి అవకాశం ఉంది అని అనుకున్నప్పుడే ఇక్కడ ఫ్యాసిజం ఉందా లేదా అని మనము ఒక అంచనాకి రావచ్చు. ఇప్పుడు ఫ్యాసిజాన్ని మనం ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ద్వారా, దాని ఏ మౌలిక లక్షణాల ద్వారా ఫ్యాసిజాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఫ్యాసిజం ఉంది అని చెప్పవచ్చు. అంటే ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఫ్యాసిజానికి కొన్ని మౌలిక లక్షణాలు ఉంటాయి. ఆ మౌలిక లక్షణాలను మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తద్వారా ఇక్కడ కూడా ఫ్యాసిజం ఉందా, ఏ దేశంలోనైనా ఫ్యాసిజము ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటిది, ఫ్యాసిజం అనేటువంటిది ఆయా దేశాలలో చాలా నిశ్శబ్దంగా, చాలా సహజంగా ఆ దేశంలో అప్పటికి అమలవుతున్నటువంటి రాజ్యాంగం ప్రకారమే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల ద్వారానే ఫ్యాసిస్టు పార్టీలు అధికారంలోకి వస్తారు. అంతేగాని ఫ్యాసిస్టులు అధికారంలోకి వచ్చేటప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవటము, భూమి బద్దలవటము ఏమీ జరగదు. లేదా కొన్ని సినిమాలలో చెప్పుకున్నట్టుగా మీ శత్రువు ఎదురైనప్పుడు ఎర్రటి సూర్యుడు నల్లగా మారిపోతాడు, పక్షులు నీ నుంచి దూరంగా పారిపోతాయి, ఇటువంటి సంజ్ఞలు కానీ ఇటువంటి అసాధారణమైనటువంటివి ఏవి మనకు కనిపించవు. చాలా సహజంగా ఇక్కడ వైఎస్ఆర్ జగన్ పార్టీ ఓడిపోయి పవన్ కళ్యాణ్ గెలిచినంత చాలా సహజంగా, చాలా నిశ్శబ్దంగా ఫ్యాసిజం అనేటువంటిది అధికారంలోకి వస్తుంది. యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఎట్లా ఒక పార్టీ మాత్రమే మారింది అని ప్రజలు అనుకున్నారో అంత సులభంగా ఫ్యాసిజం అధికారంలోకి వస్తుంది.
అంతేగాని ఫ్యాసిజంలోకి అధికారంలోకి వచ్చినప్పుడు మనకు స్పష్టమైనటువంటి లక్షణాలు ఏమీ మనకు కనిపించవు, ప్రకృతిలో కనిపించవు, సమాజంలో కనిపించవు, ఎక్కడా కనిపించవు. తెలిసిన వాళ్ళు ఒక అంచనాకి వస్తారు, వీడికి ఫాసిస్టు స్వభావం ఉంది, భవిష్యత్తులో వీడు చాలా ప్రమాదకరమని. అంతే తప్పితే అన్ని దేశాలలో కూడా, ఇటలీలో కానీ, జర్మనీలో కానీ, భారతదేశంలో కానీ, ఫ్రాన్స్లో కానీ ఎక్కడైనా కూడా ఫ్యాసిస్టులు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల ద్వారానే అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి ఫ్యాసిజం యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇదే. రెండవ లక్షణము, ఫ్యాసిస్టు సమాజంలో పాలకులు రాజ్య నియంతృత్వాన్ని అమలు చేస్తూ ఉంటారు. అంటే స్టేట్ డిక్టేటర్షిప్ అనేటువంటిది అమలు అవుతుంటుంది. మనందరికీ తెలుసు డిక్టేటర్షిప్ అంటే ఎట్లా ఉంటుందో. అక్కడ పార్లమెంటు చాలా నిమిత్త మాత్రంగా ఉంటుంది. వాళ్ళకు అవసరమైనటువంటి చట్టాలు చేసుకొని వెళ్ళిపోవడం తప్పించి ప్రతిపక్షాలతో ఒక చర్చ కానీ, ప్రతిపక్షాలు ఏమైనా సవరణలు చూసినప్పుడు ఆ సవరణలు చేసుకోవటం కానీ, అటువంటిది ఏది ప్రతిపక్షాలకు సమాధానం చెప్పటం కానీ ఇట్లాంటిది ఏది ఉండదు. కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే ఉంటుంది. పార్లమెంటు తన నిజమైన అర్థంలో అమలు కాదు. అది ఇక్కడ ఉందా లేదా మనం పోల్చుకోవాల్సిందే. రెండవది, రాజ్యాంగం అనేటువంటిది పేరుకు ఉన్నా కూడా అది పూర్తిగా అటకెక్కించబడుతుంది. దాని స్ఫూర్తి ఎక్కడ అమలు కాదు. అయితే మీరు రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నామని ఏమి చెప్పరు వాళ్ళ నోటితోటి, కానీ అది పూర్తిగా అటకెక్కించబడుతుంది. అట్లాగే జ్యుడిషియరీ, సుప్రీంకోర్టులు, హైకోర్టులు అన్నీ పూర్తిగా లోబరుచుకోబడతాయి. వాటిలో వచ్చేటువంటి తీర్పులు పాలకులు ఎలా చెప్తే అలా రావటం మొదలు పెడుతుంది. అంటే అవి వాటి స్వతంత్రతను కోల్పోతాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో సహా మిగతా ఎగ్జిక్యూటివ్ సంస్థలన్నీ కూడా, అంటే రాజ్యాంగ సంస్థలన్నీ వాటి స్వతంత్రతను కోల్పోయి పూర్తిగా పరాధీనమై పాలకులు ఎలా చెప్తే అలా ఉండేటువంటి స్థితి వస్తుంది. జ్యుడిషియరీ తన స్వతంత్రతను కోల్పోతుంది. పార్లమెంటు నిజమైన అర్థంలో అమలు కాదు. ఇది ప్రజల యొక్క పౌర హక్కులు రద్దు చేయబడతాయి అనధికారికంగా. అసమ్మతిని చాలా నిర్దాక్షిణ్యంగా అణిచివేయడం అనేటువంటిది ఉంటుంది. ఇక కమ్యూనిస్టులను పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసేటువంటి, నిరసనలు చేసేటువంటి వాళ్ళని ఎక్కడా క్షమించటం అనేటువంటిది ఉండదు. ఇదంతా నియంతృత్వ పాలన యొక్క లక్షణాలు. కాబట్టి ఫ్యాసిజంలో నియంతృత్వం అనేటువంటిది అమలు అవుతూ ఉంటుంది. అయితే తీవ్రతలో ఇవాళ ఒకటే రోజు 100% అది మనకు రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. కానీ ఈ దశ అయితే ప్రారంభం అవుతుంటుంది, ఈ నియంత్రిత దశ అనేటువంటి. మూడవ మౌలిక లక్షణం ఫ్యాసిజానికి ఏమిటి అంటే ఒక జాతీయవాద భావన. అంటే మనకు జర్మనీలో చూడండి, ఆర్యన్ జాతి చాలా గొప్పది, ఇటలీలో కూడా అలాగే మన జాతి గొప్పది అని ఎటువంటిదైతే వచ్చిందో, ప్రతి ఫ్యాసిస్టు రాజ్యంలో ఒక జాతీయ భావన అనేటువంటిది ఉంటుంది. అది జాతీయ భావన ఉంటే తప్పేం లేదు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒక వర్గానికి సంబంధించినటువంటి జాతీయవాదమే వాళ్ళ జాతీయవాదం. ఇక్కడైతే భారత జాతీయవాదము అనేది వాస్తవంగా కొంతవరకు కరెక్టు, సందర్భాన్ని బట్టి. అంటే మనకు స్వాతంత్ర సమర యోధులు కానీ, రాజ్యాంగ నిర్మాతలు కానీ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఈ దేశంలో భారత జాతీయవాదం ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ఈ భారత జాతికి చెందినటువంటి వాళ్ళు అందరూ ఒకటిగా ఉండి పరాయి పాలనను నుండి విముక్తి కావాలి. విముక్తి అయిన తర్వాత సార్వభౌమత్వాన్ని కలిగి ఉండాలి. మళ్ళీ ఎప్పుడు పరాయి పాలనకు పోవద్దు. మన భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరూ ఒక జాతిగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేది భారత జాతీయవాదం. కానీ ఫ్యాసిస్టులది భారత జాతీయవాదం కాదు, వాళ్ళది హిందూ జాతీయవాదం. అంటే హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండదగ్గటువంటి వ్యక్తులు, భారతదేశములో హిందువులు మాత్రమే ఉండాలి. భారతదేశం హిందువులది, ఇవాళ కాదు, మొదటి నుండి ఇది హిందువులది. కాబట్టి హిందువులకు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి హక్కు ఉంటుంది. పరాయి సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉండి పరాయి దేశాల్లో
వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పవిత్ర స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా హిందూ జాతితో మిళితమై సోదర భావంతో కలిసి ఉండలేరు. కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా పరాయి వాళ్ళే, వాళ్ళు హిందూ జాతికి చెందినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి భారతదేశం అంటే హిందువులదే, భారత జాతి అంటే హిందూ జాతే, మిగతా వాళ్ళందరూ పరాయి వాళ్ళే. కేవలం మిగతా మతస్థులు మాత్రమే కాదు, ఈ హిందూ సాంప్రదాయాలను ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులు లేదా జాతి వ్యతిరేకులు, మరో అర్థంలో దేశద్రోహులు. కాబట్టి అటువంటి పదజాలాన్ని అభ్యుదయవాదుల మీద ఉపయోగించడం ఎందుకు జరుగుతుంది అని అంటే, మనం అందరము ఆ రకమైనటువంటి జాతీయవాదాన్ని, హిందూ జాతీయవాదాన్ని, హిందూ ధర్మం తోనే నడవాలి ఈ దేశం అనేటువంటి జాతీయవాదాన్ని విమర్శించేటువంటి వాళ్ళందరూ కూడా హిందూ మత వ్యతిరేకులు మాత్రమే కాదు, జాతి వ్యతిరేకులు, యాంటీ నేషనల్స్గా నిర్వచించబడతాంటారు. ఇది భారతదేశంలో హిందూ జాతీయవాదం, ఇంకో దేశంలో ఇంకో రకమైనటువంటి జాతీయవాదం, ఇంకో దేశంలో ఇంకో రకంగా. కాబట్టి ప్రతి ఫ్యాసిజంలో ఒక జాతీయవాదము అనేటువంటిది ఉంటుంది. ఈ జాతీయవాదంలో మెజారిటీ ప్రజలను ఎవరు అణచివేస్తున్నారు, ఎవరు దోచుకుంటున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమిటి అనేటువంటిది చర్చలో ఉండదు. కేవలము జాతీయవాదము అనేటువంటి ప్రచారం ద్వారా ఒక బూచిగా ఉండేటువంటి ఒక శత్రువును చూపించి ప్రజలందరి యొక్క దృష్టి అథవా వాళ్ళ మీదకి మరల్చి, మన దగ్గర ఏదంటే మైనారిటీ మతస్థుల మీదకి మరల్చి చర్చనంతా అటువైపు దారితీస్తా అంటారు. కానీ ఇక్కడ ఉండేటువంటి మిగతా భారతదేశంలో ఉండేటువంటి సోకాల్డ్ హిందూ ప్రజలకు కూడా జరుగుతున్నటువంటి పరిపాలన ఏమిటి, హక్కుల అణచివేత ఏమిటి, ఇవన్నీ వాళ్ళకేమి చర్చలో ఉండదు. అంటే ఈ జాతీయవాద భావన ద్వారా పాలకులకు సమ్మతిని కూడగట్టేటువంటి పని ప్రతి ఫ్యాసిస్ట్ దేశంలో జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇటువంటి ఒక జాతీయవాద భావన కనుక లేకపోతే పాలకులు ప్రజలను చాలా భౌతిక హింస ద్వారా అణచివేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కోల్పోతున్నటువంటి హక్కుల గురించి, అవకాశాల గురించి, పెరుగుతున్న నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళను పాలకులు చాలా బలవంతంగా అణచివేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇటువంటి ఒక జాతీయవాదాన్ని కనుక తీసుకొచ్చినప్పుడు ఆ హక్కులు కోల్పోతున్నటువంటి ప్రజల యొక్క దృష్టి మలచి ఈ విధంగా వేరే శత్రువు మీదకి మలచడానికి అవకాశం ఉంటుంది. అన్ని ఫ్యాసిస్ట్ దేశాల్లో కూడా అది జరిగింది, భారతదేశంలో కూడా అది జరుగుతున్నది. నాలుగవ మౌలికమైనటువంటి లక్షణం ఏముంటుందంటే ఫ్యాసిజంలో, అన్ని దేశాలలో ఉండేటువంటి ఫ్యాసిజంలో రాజ్య నియంతృత్వంతో పాటు ఒక ప్రైవేట్ హింస కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. అంటే రాజ్యంతో చట్టాపట్టాలు వేసుకొని రాజ్యం యొక్క సూచనలతోటి వాళ్ళు మూకదాడుల పేరు మీద కావచ్చు, హిందువుల సెంటిమెంట్లు గాయపడ్డాయి అనేటువంటి పేరు మీద కావచ్చు, లేదా హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి దేశభక్తుల పేరు మీద కావచ్చు, వాళ్ళు రాజ్యాంగేతరమైనటువంటి వ్యక్తులు, సంస్థలు. కానీ వాళ్ళు చాలా స్వేచ్ఛగా బహిరంగంగా మనుషులను చంపగలుగుతారు, దాడులు చేయగలుగుతారు, మీటింగులను ఆపగలుగుతారు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళను రాజ్యం అడ్డుకోదు. అంటే పాలకులు రాజ్యాన్ని ఎట్లయితే వాడుకుంటారో ఒక ప్రైవేట్ టెర్రరిజం కూడా సమాంతరంగా దీంట్లో నడుస్తూ ఉంటుంది. మామూలు డిక్టేటర్షిప్ రాజ్యాలలో అట్లా ఉండదు, పోలీసులు మిలిటరీ పనిచేస్తూ ఉంటుంది. కానీ ఫ్యాసిజంలో ఈ జాత్యహంకార భావనతో పాటు రాజ్య నియంతృత్వానికి అదనంగా ఒక ప్రైవేటు టెర్రరిస్టు సంస్థలు, ముఠాలు చాలా స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు చేసేటువంటి దాడులకు, మత దాడులకు, హింసలకు, హత్యలకు ఎక్కడ జవాబుదారీతనం ఉండదు. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు, వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అన్ని దేశాలలో ఇదే జరిగింది. ఇటలీలో, జర్మనీలో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఐదవ లక్షణము ప్రాపగండా. విపరీతమైనటువంటి ప్రచార వ్యవహారం అనేటువంటిది అన్ని ఫ్యాసిస్ట్ దేశాల్లో జరుగుతూ ఉంటుంది. ఇటలీలో కూడా ముస్సోలిని చాలా గొప్ప నాయకుడు, మనకు
అతను లేకపోతే మన దేశము అన్యాయం అయిపోతుంది. అటువంటి ఒక నియంత్రిత స్వభావం కలిగినటువంటి, శత్రువు పట్ల దయలేనటువంటి ఒక పాలకుడు ఉంటేనే తప్ప ఈ దేశం రక్షింపబడదు అనేటువంటిది ప్రచారం జరిగి వాళ్ళకు అనుకూలంగా బ్లాక్ షర్ట్ సైన్యం పేరు మీద రాజ్యానికి వెలుపల, పోలీసులకు వెలుపల కూడా ప్రజల్లో ఉండేటువంటి యువతను, విద్యార్థులను మొదటి నుంచి ఇక్కడ ఎట్లయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖల ద్వారా ఒక యూనిఫామ్ వేసి ఎట్లా చేసిందో, ఇటలీలో కూడా అదే జరిగింది, జర్మనీలో కూడా అదే జరిగింది, భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. ఇది ప్లస్ వాళ్ళ ప్రాపగండా. జర్మనీలో అయితే మనకు తెలుసు, గోబెల్స్ పేరు విన్నాము. అతను మినిస్ట్రీ ఆఫ్ ప్రాపగండా శాఖ యొక్క మంత్రి. అతను అంటే ప్రాపగండాకి కూడా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పరిచినటువంటి దేశం జర్మనీ దేశం. ఇంకా మన దేశంలో ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేయకపోయినప్పటికీ అన్ని శాఖల వెలుపల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అదే పని చేస్తూ ఎంత పెద్ద ఎత్తున ఈ దేశంలో అసత్యాలతో కూడినటువంటి, చిలువలు పలువలు చేసేటువంటి, గోరంతలను కొండంతలు చేసేటువంటి, వాస్తవాలను వక్రీకరించేటువంటి పనులు యాదృచ్ఛికంగా కాకుండా ఒక పెద్ద యంత్రాంగం దానికి ఏర్పాటు చేసి అది నిర్వహిస్తున్నటువంటి తీరు, ఆ వార్తలు మీరందరూ చదివే ఉంటారు. దాని మీద చాలా పుస్తకాలు కూడా వచ్చినాయి. నేను ఒక అంతర్జాల పోకిరిని అని కూడా అటువంటి పుస్తకాలు కూడా వచ్చినాయి. కొన్ని వేల మందిని ఒక ఆఫీసులాగా పెట్టి వాళ్ళందరికీ పెట్టి ఒక ఫేక్ ప్రాపగండా చేయడానికి వాళ్ళ కంప్యూటర్లు ఇచ్చి ప్రచారం చేయటము, ఎవరైనా రేషనల్గా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయటము, అంటే సైబర్ ఈ పరంగా వాళ్ళ మీద కామెంట్లు రాయటము, ట్రోల్ చేయటము అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రాపగండా జరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో కూడా అది జరుగుతున్నది, అన్ని ఫ్యాసిస్ట్ దేశాల్లో కూడా అది జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యాసిస్ట్ సమాజం యొక్క మౌలిక లక్షణాలు. ఇంకొక ముఖ్య లక్షణం ఏముంటుందంటే, ఫ్యాసిస్టులకు ఒక ప్రత్యేక ఆర్థిక విధానం అంటూ ఏది ఉండదు. అంటే కమ్యూనిస్టులకు ఒక సోషలిస్టు ఆర్థిక విధానం ఉంటుంది, పెట్టుబడిదారులకు వారిదైనటువంటి ఒక పెట్టుబడిదారి ఆర్థిక విధానం ఉంటుంది. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మిశ్రమ ఆర్థిక విధానం లాంటిది ఒక ప్రయోగం జరిగింది. కొంతమంది అక్కడక్కడ స్వదేశీ విధానం, ఆర్థిక విధానం అని చెప్తాంటారు. కానీ ఫ్యాసిస్టులకు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక విధానం ఏది ఉండదు. ఆ కాలంలో జరిగేటువంటి ఆర్థిక దోపిడీని, వనరుల దోపిడీని యథాతథంగా జరుగుతూ ఉంటుంది. అది ఇంకా తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. ఆ ఆర్థిక విధానమే వాళ్ళ ఆర్థిక విధానం. అంటే ఈరోజు జాతీయ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కార్పొరేట్లకు అవసరమైనటువంటి ఆర్థిక విధానం ఏది ఉంటుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అదే చేసేది, ఇంకో ప్రభుత్వం ఉన్నా అదే చేసేది, ఇప్పుడున్నటువంటి పార్టీ ఫ్యాసిస్ట్ పార్టీ ఉన్నా కూడా అదే చేస్తుంది. దాని వేగంలో, తీవ్రతలో తేడా తప్ప ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం ఏది ఉండదు. అంటే ఈ దేశంలో మెజారిటీ హిందూ ప్రజల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళు నిజంగా ఈ ఆర్థిక విధానాలు హిందువులను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాళ్ళ మీద ప్రభావం పడకుండా వాళ్ళని రక్షించే విధంగా మాకు ఒక ఆర్థిక విధానం ఉంటుంది అనేటువంటిది ఏది ఉండదు. ఈ గతంలో ఉండేటువంటి అప్పటిదాకా నడిచేటువంటి ఏ దోపిడీ ఆర్థిక విధానం, శ్రమ దోపిడీ, వనరుల దోపిడీ ఆర్థిక విధానం ఏదైతే ఉంటుందో అది యథేచ్ఛగా ఇంకా చాలా తీవ్రంగా, అన్యాయంగా అమలవుతూ ఉంటుంది. ఫ్యాసిస్టులు దానికి పూర్తిగా సహకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మౌలిక లక్షణాలు ఫ్యాసిస్ట్, ఏ దేశంలో ఫ్యాసిజం ఉన్నా కూడా. కాబట్టి దీన్ని బట్టి ఈ దేశంలో ఫ్యాసిజం ఉందా లేదా అనేటువంటిది నిర్ణయించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, అది సరే, ఈ దేశంలో ఫ్యాసిజం రావడానికి కారణం ఏమిటి? మరి ఆర్థిక శక్తులు కారణమా, సామాజిక శక్తులు కారణమా? ఇంత కష్టపడి సరే ఈ దోపిడీ ఎట్లాగో ఉండేదే కాబట్టి, కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా చేసేదే కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫ్యాసిజం రావాల్సినటువంటి అవసరం ఏముంది? అదే దోపిడీ ఇంకా కొంత తీవ్రంగా ఎట్లాగో వాళ్ళు చేస్తూ ప్రజలు నిరసన తెలియజేస్తే అణచివేస్తూ ఇది జరగవచ్చు కదా.
ఇంత కష్టపడి దీన్ని ఒక ఫాస్ట్ దేశంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరము ఎవరికి ఉంది? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ విషయానికి స్పష్టమైన సమాధానం చెప్పుకోకుండానే చాలామంది ఫ్యాసిజాన్ని అర్థం చేయించడానికి, నిర్వచించడానికి మన దేశంలో ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఫ్యాసిజం రావడానికి కారణం ఏమిటి? ఇది తేలాలి కదా. ఇది తేలినప్పుడే మనం మన ప్రతిఘటన దేని మీద ఉండాలి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలామంది ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానము సంక్షోభంలో ఉంది, ఆ సంక్షోభం నుండి బయటపడడం కోసము ఈ ఫ్యాసిజాన్ని తీసుకువస్తున్నది అని చెప్తున్నారు. ఎందుకంటే మిగతా దేశాలలో అలాగే జరిగింది కాబట్టి. లేదా సామ్రాజ్యవాదులు సంక్షోభంలో ఉన్నారు, వాళ్ళకు మార్కెట్ దొరకటం లేదు, వాళ్ళకు వనరుల మధ్య పోటీ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యాసిజం వస్తున్నది అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమి నిర్ణయిస్తారంటే ఇది పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో ఒక డీవియేషన్ మాత్రమే, కానీ ఇదేమి కొత్తది కాదు. ఫ్యాసిజం అనేది పెట్టుబడిదారీ విధానము అమలయ్యేటువంటి క్రమంలో, దాని దోపిడీ అమలయ్యేటువంటి క్రమంలో, ప్రజల తిరుగుబాట్లను అణచివేసేటువంటి క్రమంలో ఫ్యాసిజం అనేటువంటిది ఒక పర్టికులర్ పరిస్థితుల మధ్య అవసరం మేరకు అది వస్తుంది. దాని అవసరం తీరిన తర్వాత మళ్ళీ యథావిధిగా పెట్టుబడిదారీ విధానమే నడుస్తుంది అని చెప్తా ఉంటారు. అంటే మామూలుగా పెట్టుబడిదారీ విధానం అంటే ఏంటంటే అది అమలు చేసేటువంటి పరిపాలన మనకు తెలుసు, ఉదారవాద ప్రజాస్వామ్య పరిపాలన అని చెప్తుంటాం ప్రగతిశీల శక్తులు. అంటే ఇక్కడ నిజమైన అర్థంలో ప్రజాస్వామ్యం ఏమి అమలు కాదు, కానీ కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని ప్రామిసెస్ ఉంటాయి, కొంత మేరకు అమలు అవుతూ ఉంటాయి. అది ఉదారవాద ప్రజాస్వామ్యం. మనం ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కూడా, ఇండిపెండెన్స్ నుంచి వెళ్ళి కూడా మొన్నటి దాకా మనం అది అనుభవించినాం. అందుకే కొన్ని బలహీన వర్గాలకు కొన్ని ప్రోత్సాహకాలు, కార్మికులకు కొన్ని హక్కులు, కొన్ని రైతులకు, మహిళలకు కొన్ని హక్కులు, కొంత మాట్లాడే స్వేచ్ఛ, మీటింగ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ, భిన్నాభిప్రాయాలను వినే స్వేచ్ఛ, పాలకులను కూడా విమర్శించేటువంటి స్వేచ్ఛ, ఇదంతా కూడా ఉదారవాద ప్రజాస్వామ్యంలో ఉంటుంది, ఫ్యాసిజంలో ఉండదు, డిక్టేటర్షిప్లో ఉండదు. అయితే ఇవన్నీ ఉంటూ కూడా వాళ్ళు నిజానికి ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా చేయవచ్చు. అలా అయితే అయినప్పటికీ ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ కొంతమంది ఏం చెప్తుంటారు, ఇది పెట్టుబడిదారీ విధానం సంక్షోభ దశ, లేదా సామ్రాజ్యవాద విధానం సంక్షోభ దశ, లేకపోతే ఇంకో డీవియేషను. అంటే మొత్తానికి ఆర్థిక శక్తుల వల్లనే ఈ దేశంలో ఫ్యాసిజం వస్తుంది అని చెప్పడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా మనకు అనుభవంలో తెలుస్తున్నది కాబట్టి కొంతమంది ఇది మనువాద ఫ్యాసిజం అని, ఒక కుల అణచివేత అవసరం కోసం ఇది తలెత్తుతున్నదని, ఎందుకు తల ఎత్తినప్పటికీ కూడా, అంటే పెట్టుబడిదారుల అవసరం కోసం తల ఎత్తినప్పటికీ కూడా ఈ ఫ్యాసిజం నిజంగా అమలైతే మనువాదాన్ని తీసుకొస్తుందని ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కొంతగా చర్చలో ముందుకు వస్తున్నాయి. కానీ అసలు ప్రాథమిక కారణం ఏమిటి? ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానమా ప్రాథమిక కారణము, లేకపోతే సామాజిక కారణాల ఈ దేశంలో ఫ్యాసిజం రావడానికి? నిజంగా పెట్టుబడిదారీ విధానము అంత సంక్షోభంలో ఉందా? పెట్టుబడిదారీ విధానము లేదా కార్పొరేట్ దోపిడీ అనేటువంటిది దానివల్ల ప్రజలు చాలా అణచివేతకు గురైపోయి ఇది మారాలి, దాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేయాలి అనే స్థితిలో ప్రజలు ఉన్నారా? నిజం చెప్పుకోదలుచుకుంటే వాస్తవంగా యూరోప్ దేశాలలో ఫ్యూడల్ సమాజాల నుండి పారిశ్రామిక విధానాలకు మారుతున్నప్పుడు ఫ్యూడల్ అణచివేతలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లయితే కొంత స్వేచ్ఛను, కొంత జీవితంలో మెరుగుదలను అనుభవించి ఫ్యూడల్ సమాజం కంటే పెట్టుబడిదారీ సమాజము లేదా పారిశ్రామిక సమాజము మెరుగైనది అని అనుకున్నారో,
భారతదేశంలో పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ తర్వాత చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాలం నుండి కూడా, అప్పటి నుండే కదా మనకు పెట్టుబడిదారీ విధానం మన భారతదేశంలో వచ్చింది. వారి తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ తర్వాత మిశ్రమ ఆర్థిక విధానంలో కూడా కొంత స్టేటు ఆధిపత్యము, కొంత ప్రైవేట్ వాళ్ళ ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నెలకొల్పినటువంటి సంస్థల ద్వారా పొందినటువంటి ఉద్యోగాలు, చదువుకునేటువంటి అవకాశాలు, పొందినటువంటి ఉపాధుల ద్వారా గ్రామాలలో ఫ్యూడల్ అణచివేతను, కుల అణచివేతను, తిండికి కూడా లేకుండా ఉండేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక రకంగా మెరుగైన జీవితము పొందుకుంటూ వస్తున్నారు. అంటే ఒక 60 ఏళ్ళ కంటే ముందు పెట్టుబడిదారీ విధానం పెద్దగా లేదు, కానీ వచ్చిన కాడి నుండి మనం మెరుగైన జీవితమే పొందుకుంటూ వస్తున్నాం. అయితే ఈ పారిశ్రామిక విధానం అనేటువంటిది స్టేట్ ఓనర్షిప్లో ఉంటే మనకి ఇంకా ఎక్కువ హక్కులు, ఎక్కువ అవకాశాలు ఉండేవి. అలా కొంతకాలం మిశ్రమ ఆర్థిక విధానం రూపంలో ప్రారంభమై 90ల వరకు కూడా అట్లా కొంత నడిచినటువంటిది. 90ల తర్వాత పూర్తిగా ప్రైవేటు వాళ్ళ ఓనర్షిప్లోకి వ్యాపారాలు, సంస్థలు, వనరులు అన్నీ, ఎక్కువ టైం అయితే చెప్పండి, వెళ్ళుకుంటా వచ్చినప్పటికీ కూడా ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ నుండి ఉద్యోగాలకు అవకాశాలు లేకుండా పోవటము, న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులన్నీ ఇర్రేషనల్గా వెలికితీతకు గురి కావటము, తద్వారా విస్థాపనకు గురయ్యేటువంటి ప్రజలు లక్షలాదిగా విస్థాపనకు గురవుతున్నటువంటి సమయం లోపల మనం కొద్దిగా చాలా వరకు సఫోకేషన్ అనుభవిస్తున్నాం. కానీ అప్పటి వరకు కూడా మనము ఈ కొత్త పారిశ్రామిక విధానము, కొత్త పెట్టుబడిదారీ విధానము సృష్టించినటువంటి అవకాశాలతోటి గ్రామాలలో ఉండేటువంటి పీడన, అణచివేత నుండి కొంత విముక్తి అయ్యి ఒక రకంగా మెరుగైన జీవితమే అనుభవించుకుంటూ వచ్చినాం. అయితే ఇదే గొప్పది, ఇలాగే ఉండాలని కాదు, ఇంతకంటే మెరుగైన జీవితాన్ని కోరుకుంటాం, అది వేరే విషయం. కానీ గ్రామాలలో చేయటానికి పని, తినటానికి తిండి లేనప్పుడు ఈ రోజుల వరకు కూడా వేలాది మంది ఒక్కొక్క గ్రామం నుండి పట్టణాలకు వెళ్ళి ఉపాధిని వెతుక్కుంటూ గ్రామాల కంటే మెరుగైన జీవితాన్ని పొందుతున్నారు. అది చాలా మెరుగైందని అనటం లేదు, కానీ గ్రామాల్లో ఉన్నదానికంటే బెటర్ జీవితం వాళ్ళు కోరుకుంటూ ఆ పని వెతుక్కుంటూ చేసుకుంటూ అనుభవిస్తున్నారు. రెండవది, ఈ కాలంలో పోస్ట్ ఇండిపెండెంట్ తర్వాత ఒక 30-40-50 సంవత్సరాల కాలంలో దేశంలో మధ్యతరగతి వర్గం కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకు పెరిగింది? చాలా మంది చదువుకున్నారు, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి, చాలా మంది వ్యాపారాలలోకి వచ్చిండ్రు. కాబట్టి ఒక ఎగువ మధ్య తరగతి వర్గం పెరిగింది పెద్ద ఎత్తున, లక్షలాదిగా దేశంలో. అట్లాగే రెండవది, గ్రామీణ పేద ప్రజలు కూడా పట్టణాలలోకి వచ్చి ఉపాధిని చేసుకుంటూ వాళ్ళు కూడా కోట్లాది మంది గత జీవితం కంటే మెరుగైన జీవితంలోకి వచ్చి కొంత విశ్రాంతి సమయం కూడా తీసుకొని, ఈ విశ్రాంతి సమయంలో ఈ అప్పర్ మిడిల్ క్లాసు తర్వాత ఈ గ్రామం నుంచి వెళ్ళి వలస వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కొంత విశ్రాంతి సమయం దొరకడం, మంచి ఆహారము, విశ్రాంతి సమయం దొరకటంతో వాళ్ళు ఆ విశ్రాంతి సమయాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి విషయంలో ప్రగతిశీల శక్తులు నిజంగా ఆ ఏరియాలో పని చేయకపోవటం వల్ల ఈ పెరిగిన అప్పర్ మిడిల్ క్లాస్ని ఆర్గనైజ్ చేయలేకపోయిన్లు. రెండవది, ఈ పెరుగుతున్నటువంటి వలస వచ్చినటువంటి గ్రామీణ ప్రజలు కూడా పట్టణాలలో మిగిలిన సమయాలలో వాళ్ళు ఏమంటారు, బోనాలు చేసుకోవటము, తీర్థయాత్రలకు వెళ్ళటము, జాతరలకు వెళ్ళటము, పల్లెటూళ్ళకు వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఆ గ్రామ దేవతలకు పనులు చేసుకోవటము, అంటే వాళ్ళకు ఉన్న మిగిలిన కొద్ది విశ్రాంతి సమయాన్ని కూడా ఈ పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు ఇది బాగా పెరిగింది. అంటే ఈ ఆర్థిక విధానము ఏమి సృష్టించింది అంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ని, ఒక గ్రామీణ లోవర్ మిడిల్ క్లాస్ని, గతం కంటే మెరుగైనటువంటి వర్గాలను సృష్టించింది. ఆ వర్గాలు తమ విశ్రాంతి సమయాన్ని, తమ యొక్క
ఈ లైవ్లీహుడ్కి సంబంధించిన పని కాకుండా సమయం కాకుండా మిగతా సమయాన్ని వాళ్ళు ఎట్లా నిర్వహించుకోవాలి అనేటువంటి దాని దగ్గర వాళ్ళ దగ్గరికి అభ్యుదయ శక్తులు వెళ్ళలేదు, కానీ ఫ్యాసిస్ట్ శక్తులు వెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఇలా సృష్టించబడినటువంటి ఈ పెద్ద మేజర్ వర్గాలు సెక్టార్స్ ఫ్యాసిస్టులకు ఒక ముడి సరుకులాగా పనిచేసింది వాళ్ళు. అంటే దాదాపు వీళ్ళ మీద ఆధారపడే ఈరోజు ఫ్యాసిస్టులు అధికారంలోకి వస్తున్నారు. వాళ్ళలో అభ్యుదయ శక్తుల యొక్క రోల్గా పాత్ర కానీ ఏమీ లేకుండా కోల్పోయి ఉన్నాం ఈరోజు మనం. కాబట్టి ఈ ఆర్థిక విధానము ఫ్యాసిస్టులకు సహకరించింది, ఫ్యాసిస్టులు ఆర్థిక విధానాలకు సహకరించుకుంటూ చేస్తున్నారు. కానీ ఈ దేశంలోని ప్రజలు ఈ పెట్టుబడిదారు విధానము కూలిపోవాలి, ఈ మల్టీనేషనల్ కంపెనీలు సామ్రాజ్యవాదం కూలిపోవాలి అనేటువంటి స్థితిలో లేరు. అంటే పెట్టుబడిదారు విధానం ఏమి సంక్షేమంలో లేదు, అది దాని అవసరం కోసం ఫ్యాసిజాన్ని తేవాల్సినటువంటి అవసరము దానికి లేనే లేదు. ఎక్కడైనా కొట్లాడుతున్నారు మల్టీనేషనల్ కంపెనీల కోసం వ్యతిరేకంగా. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్మిక పోరాటాలు కూడా లేవు. ఇప్పుడు బస్తర్ లాంటి ప్రాంతంలో ఆదివాసులు నిజంగా జెన్యున్గా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి తిరుగుబాట్లు, మొన్నటిదాకా ఢిల్లీలో రైతులు చేసినటువంటి వాటిల్లో కొంచెం దానికి సంబంధించినటువంటి అంశాలు తప్పించి సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారీ మీద వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలు లేరు. కాబట్టి వాళ్ళు ఈ దేశంలో ఫ్యాసిజాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరము సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారులకు లేదు. మరి ఎవరికి ఉంది? ఇంత కష్టపడి ఈ దేశంలో ఫ్యాసిజాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అని మనం గమనించినప్పుడు, మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రతి దేశంలో ఒక జాతీయవాదం ఉంటుంది అని. మన దేశంలో హిందూ జాతీయవాదం ఉంటుంది అని అనుకున్నాం. వాస్తవానికి ఇది పేరుకే హిందూ జాతీయవాదం, కానీ ఇందులో హిందువులందరికీ పెద్ద గొప్ప గౌరవం ఏమీ ఉండదు, గొప్ప జీవితం ఏది గతంలో లేదు, వర్తమానంలో లేదు, ముందు కూడా ఉండదు. హిందూ ఐక్యత పేరు మీద కేవలం బ్రాహ్మణీయ శక్తుల ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకోవటానికి జరిగే ప్రయత్నమే ఇదంతా కూడా. అంటే ఈ దేశంలో తాము కోల్పోయినటువంటి వైభవాన్ని, కోల్పోయినటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకోవటము కోసము బ్రాహ్మణీయ శక్తులు చేసినటువంటి ప్రయత్నాల వల్లనే, ఒక పథకాల వల్లనే ఈరోజు ఈ దేశంలో ఫ్యాసిజం తల ఎత్తుతున్నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో ఫ్యాసిజం రావటానికి ఆర్థిక కారణాలు ప్రాథమికం కాదు, అవి ఒక కండిషన్గా కొన్ని భౌతిక పరిస్థితులను కల్పించినాయి, సెకండరీ కారణం అవుతుంది. కానీ ప్రాథమిక కారణం ఈ దేశంలో ఫ్యాసిజం రావటానికి సామాజిక కారణాలే ప్రాథమిక కారణాలు. ఆ సామాజిక కారణాలు, సోషల్ ఫ్యాక్టర్స్ ఎక్కడున్నాయంటే మన కుల వ్యవస్థలో ఉన్నాయి, మన మతంలో ఉన్నాయి. ఈ మతంలో కనుక గోల్వాల్కరే చెప్పినట్టు మన దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే వర్ణ వ్యవస్థే మన దేశం యొక్క ప్రత్యేకత. వర్ణ వ్యవస్థే మతం, హిందూ మతానికి అసలు ప్రాణం. ఈ వర్ణ వ్యవస్థ లేకపోతే హిందూ మతము గురించి పెద్దగా పట్టించుకొని దీన్ని పునరుద్ధరించాల్సినటువంటి గత్యంతరం పెద్దగా ఎవరికి ఉండదు. వర్ణ వ్యవస్థ ఉంటేనే, కుల వ్యవస్థ ఉంటేనే తద్వారా ఆధిపత్యాన్ని అనుభవించేటువంటి శక్తులు ఇది ఇలాగే ఉండాలి, ఇంకా ఇంతకంటే మేము గతంలో ఎట్లయితే అనుభవించినామో అలా ఉండాలి అనుకునేటువంటి శక్తులు మాత్రమే పాత కాలాన్ని, పాత వ్యవస్థను పునరుద్ధరించాలని అనుకుంటారు. అట్లా పునరుద్ధరించడంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నది. ఈరోజు ఫ్యాసిజానికి కారణము ఆర్థిక శక్తులు కాదు, సామాజిక శక్తి. సామాజిక విభజన యొక్క పర్యవసానాలు, సామాజిక వివక్ష, అణచివేత, భిన్నమైనటువంటి సామాజిక వర్గాలు ఉండి అణచివేసేటువంటి స్థానంలో కొన్ని సామాజిక వర్గాలు ఉండి అణచివేయబడేటువంటి స్థానంలో మెజారిటీ సామాజిక వర్గాలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనకు అనుభవమే. కాబట్టి అయినప్పటికీ సామాజిక కారకాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది,
నిజంగా సామాజిక వర్గాలు తమ ఎటువంటి వైభవాన్ని కోల్పోయి ఈరోజు సాధారణంగా మిగతా వాళ్ళతోని కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మాకు వచ్చింది. ఇది కాదు, మేము గతంలో ఎలా జీవించినామో అలా జీవించాలి అని వాళ్ళు అనుకున్నారు అని అంటే, ఎందుకు అనుకున్నారో ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. ఇక్కడున్న వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు, తమిళనాడులో పెరియార్ ఎటువంటి పరిస్థితుల మధ్య పోరాటాలు చేసిండ్రు అని తెలుసు కదా. మనకు తమిళనాడులో పెరియార్ కంటే ముందు బ్రాహ్మణేతర ఉద్యమం ఉండింది, తర్వాత జస్టిస్ పార్టీగా మారింది. బ్రాహ్మణేతర ఉద్యమం వచ్చింది, అది కుల వ్యవస్థకు వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకంగా కాదు, అగ్రకులాలకు వ్యతిరేకంగా కూడా కాదు, కేవలం బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాత్రమే వచ్చింది. అక్కడ ఉండేటువంటి హోటళ్ళు ఇవి బ్రాహ్మణులకు మాత్రమే అని పెట్టుకుంటాయని, కొన్ని బస్సులలో ఫలానా కులం వాళ్ళు దీంట్లో బస్సులు ఎక్కకూడదని, ఈ స్కూళ్ళు ఈ హాస్టల్స్ బ్రాహ్మణులకు మాత్రమే అని ఉంటాయనేటువంటి విషయం మనందరికి చాలా మందికి తెలుసు. అప్పటి డేటా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో బ్రాహ్మణులు 90-95% ఉంటే మిగతా అన్ని కులాల వాళ్ళందరూ కలిసి 5-10% కూడా లేని విషయము మనందరికీ తెలుసు. రెండవది, మహారాష్ట్రలో పీష్వాల పరిపాలనలో, పీష్వాలంటే చిత్పవన్ బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు, వాళ్ళు క్షత్రియులు కాదు. కేవలము పీష్వా బ్రాహ్మణుల పరిపాలనలోనే మహారాష్ట్రలో దళితులకు మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టడము అనేటువంటిది ఎప్పుడూ జరగలేదు. అంటే 2000 సంవత్సరాలుగా కుల వ్యవస్థ అమలైన అప్పటి నుండి అంటరానితనం ఉన్నా కూడా ఏ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇంత అన్యాయమైనటువంటి విధానాలు అమలు కాలేదు. కేవలము బ్రాహ్మణులు పరిపాలించినటువంటి మహారాష్ట్రలోనే ఆ కొద్ది 17-18 శతాబ్దాలలో మాత్రమే అది అమలైంది. అంటే బ్రాహ్మణులు ఎటువంటి స్థానాన్ని కోరుకుంటారు అనేటువంటిది మనం గమనించాలి. అట్లాగే ఇంకా ఎన్ని ఉదాహరణలను చెప్పవచ్చు, అది పెద్ద విషయం కాదు. అయితే అటువంటి ఆధిపత్య స్థానాలలో ఇప్పుడు మనకు రాజులు ఎవరున్నా కూడా బ్రాహ్మలే మంత్రులు. అటు ముస్లిం రాజు ఉండనివ్వండి, క్రిస్టియన్ రాజు ఉండనివ్వండి, హిందూ రాజు ఉండనివ్వండి, కేవలం పూజారి మాత్రమే బ్రాహ్మడు కాదు. పూజారులు ఎక్కడైనా కూడా ఒక వంశం నుండి, ఒక మతాచారం నుంచి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఏ దేశంలోనైనా కూడా రాజు ఎవడున్నా కూడా పూజారి ఒక పర్టికులర్ వంశానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ భారతదేశంలో అది పూజారి మాత్రమే కాదు, రాజగురువు బ్రాహ్మణుడు ఉంటాడు. పూజారి బ్రాహ్మణుడు ఉంటే పెద్ద విషయం కాదు, కానీ రాజగురువు బ్రాహ్మడు ఉంటాడు. ఈ బ్రాహ్మడు, ఈ రాజగురువు ఈ దేశము రాజధర్మం ప్రకారం, అంటే హిందూ ధర్మం ప్రకారం నడిపించడం కోసము ఈ బ్రాహ్మడు పనిచేస్తాం. కాబట్టి బ్రాహ్మణులు అటువంటి క్షత్రియుల కంటే కూడా ఉన్నత స్థానాలని అనుభవించిన వాళ్ళు. అట్లా అనుభవించినటువంటి ఒక వర్గం చాలా పెద్ద ఎత్తున తరతరాల పాటు ఆధిపత్యాన్ని, గౌరవాన్ని, హోదాను, సంపదను, సుఖాలను అనుభవించినటువంటి బ్రాహ్మణీయ శక్తులు కొంతకాలంగా, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుండి ఆ అధికారాన్ని కొద్దిగా కోల్పోవటం ప్రారంభించారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పారిశ్రామిక అవసరాల కోసమైనా కూడా స్కూల్స్ని పెంచటము, ఉద్యోగాలు ఇవ్వటము, పరిశ్రమలలో ఇతర కులాల వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వటము అనేది జరిగింది. కాలక్రమంలో ఆ విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు శూద్ర కులాల నుండి కూడా మేధావులయ్యి, మనం ఇలా ఉండకూడదు, ఇంత అన్యాయంగా ఉండకూడదు, మనకు కూడా హక్కులుంటాయి అని జ్యోతిరావు పూలే, సాహు మహారాజు, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, మన దగ్గర హైదరాబాద్ భాగ్యారెడ్డి వర్మ, తర్వాత హైదరాబాద్లో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు, పెరియారు, వీళ్ళందరి వల్ల ఈ బ్రాహ్మణ ఆధిపత్యానికి, బ్రాహ్మణ సంస్కృతికి ఒక సవాలు ఎదురైపోయి వాళ్ళ వ్యవస్థ అనేది బీటలు వారటం అనేటువంటిది ప్రారంభమైంది. క్రమంగా వాళ్ళు మిగతా కులాల వాళ్ళ లాగానే ఉద్యోగాలు చేయాల్సి రావటము, ఆ మాత్రం గౌరవమే పొందటం అనేటువంటి, అంటే వాళ్ళ క్రమంగా వాళ్ళ అధికారము, హోదా అనేటువంటి దానికి వాళ్ళు కోల్పోవటం అనేటువంటిది ప్రారంభమైంది.
ఇదే కనుక ఇలాగే కొనసాగితే ఇక బ్రాహ్మణులు మిగతా కులాలతో సమానంగా అవుతారు. ఇది జరగకూడదు. 2000 సంవత్సరాలుగా ఈ దేశంలో మనమే కదా పాలక వర్గంగా ఉంది. మనమే ఈ దేశానికి ఈ వేదాలను, వేదానంతర సాహిత్యాన్ని, తత్వాన్ని అందించినము. రాజులకు కూడా గురువుగా ఉన్నాము. అటువంటి వాళ్ళం మనం మిగతా సామాన్యుల్లాగా కలిసిపోకూడదు. మన ప్రాభవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ధర్మాన్ని, మన బ్రాహ్మణ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటిది ఆలోచన అనే దాంతో బ్రాహ్మణ వర్గాలలో కలవరం ప్రారంభమైంది. ఇది రాజా రామ్మోహన్ రాయ్ బ్రాహ్మణ ధర్మం లోపల ఉండేటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా 1828లో స్థాపించిన బ్రహ్మ సమాజము, 1875లో స్థాపించబడ్డటువంటి ఆర్య సమాజము కూడా ఈ హిందూ ధర్మంలో చాలా అన్యాయాలు ఉన్నాయి, దురాచారాలు ఉన్నాయి, కుల వివక్ష ఉంది, విగ్రహారాధన ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి, బాల్య వివాహాలు ఉన్నాయి, పునర్వివాహానికి అవకాశం లేదు అనేటువంటి వాటి విధంగా ఒక రకంగా సంస్కరణవాద ఉద్దేశంతోనే ఆర్య సమాజం వచ్చింది. దాని తర్వాత కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మన శూద్ర అంటరాని కులాల నుంచి కూడా హక్కుల ఉద్యమాలు, హక్కుల మేధావులు వచ్చి ప్రశ్నించడం, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు ఇది జరగకూడదు, మళ్ళీ మన స్థానాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి అనేటువంటి దాంతో క్రమంగా వాళ్ళు వాళ్ళు 1915లో హిందూ మహాసభ అనేటువంటిది ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని నిండా బ్రాహ్మలే అని వేరే చెప్పాల్సిన పని లేదు. 1925లో RSSను రూపకల్పన చేసుకున్నారు. హెగ్డే వారి ఆధ్వర్యంలో ఒక 5 చిత్పవన్ బ్రాహ్మలతోటి, వాళ్ళందరూ బ్రాహ్మలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది అప్పటి నుండి 75 వరకు కూడా మ్యాక్సిమం అందులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మలు. తర్వాత అతి కొద్ది మంది ఇతర క్షత్రియులు, వైశ్యులు. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్యాబలం పెంచుకోవడం కోసము శూద్ర కులాలను, శూద్రుల్లో ఉండేటువంటి అన్ని కులాలను, ఆ తర్వాత క్రమంగా మెల్లగా దళితులను కూడా RSS శాఖల్లోకి ఇన్కార్పొరేట్ చేసుకుంటూ కేవలం వాళ్ళ సంఖ్యాబలాన్ని సైన్యంగా వీళ్ళందరూ పనికొస్తారు అనేటువంటి ఉద్దేశంతో దళితులను కూడా RSS శాఖలోకి ఇన్వాల్వ్ చేయటం అనేది ప్రారంభమైంది. బ్రాహ్మలు చాలా పథకం ప్రకారము, ఒక సిద్ధాంతంతో, ఒక నిర్మాణంతో, ఒక ఆచరణతోటి RSS అనేది ఉంటే ఒక 100 సంవత్సరాలుగా 1925 నుండి ఈ రోజు వరకు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఈ రోజు ఉన్నటువంటి స్థితికి దేశాన్ని తీసుకొచ్చింది. కేవలము నాగపూర్లో ఉండేటువంటి ఒక సంస్థ ఏదో పిలుపు ఇస్తే అందరూ వాళ్ళకి సంబంధించిన పనులు చేయటం లేదు. వాళ్లకు చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు ఉన్నాయి. కొన్ని వందలాది ప్రజా సంఘాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని లక్షలాది మంది నిర్మాణం ఉంది. అది ఒక్క రోజులో సాధ్యం పడలేదు. వాళ్లకు భారతీయ జనతా పార్టీ చాలా పెద్దది, కాంగ్రెస్ కంటే కూడా బలమైనది అని మనందరం అనుకుంటాం. కానీ వాస్తవానికి భారతీయ జనతా పార్టీ RSSకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్, దానికి ఒక అఫిలియేటెడ్ సంఘం. అంటే కాంగ్రెస్కి NSCA యూత్ కాంగ్రెస్ ఎట్లనో బీజేపీ అనేది RSSకి అటువంటి ఒక ప్రజా సంఘం. మీకు అనుమానం ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. బీజేపీకి అనుబంధంగా ఏ సంఘాలు ఉండవు. ABVP అనేది RSSకి ఒక ప్రజా సంఘం. 1948లో ప్రారంభించబడ్డది, ఇవాళ కాదు. RSS ఆధ్వర్యంలో బీజేపీ 1980లో ఏర్పడ్డది. దాని మాతృ సంస్థ 1951లో ఏర్పడ్డది, భారతీయ జనసంఘ్. అది RSS సృష్టి. 1952లో ఆదివాసీ ప్రాంతాలలో క్రిస్టియన్లు బాగా వేస్తున్నారు. క్రిస్టియన్లు, ముస్లిమ్స్ పెరిగితే హిందూ సంస్థల యొక్క, హిందూ సమాజం యొక్క, లేకపోతే బ్రాహ్మణ ఆధిపత్యానికి కావాల్సిన హిందూ సంఖ్యాబలం తగ్గుతుందని అక్కడ వనవాసి కళ్యాణ ఆశ్రమము అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను
దక్షిణ భారతదేశంలో 1952లో స్థాపించి ఒక మిషనరీస్ ఎట్లయితే పనిచేస్తాయో అట్లా పని చేసుకుంటూ వచ్చిండ్రు. దాని ఫలితము ఈరోజు మీరు ఆదిలాబాద్ జిల్లాకు వెళితే కూడా ఆదివాసులకి గుడి అంటే తెలియదు, విగ్రహం అంటే తెలియదు అంతకుముందు. కానీ అక్కడ ఆంజనేయ విగ్రహాలు ప్రతి పల్లెలో ఉంటాయి. ఈరోజు అక్కడ మాలలు వేసుకుంటున్నారు. సో ఆ రకంగా ఇక వాళ్ళ శాఖల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఆర్ఎస్ఎస్కి ఒక శరీరంలో ఒక కణము ఎట్లనో ఆర్ఎస్ఎస్కి ఒక శాఖ అట్లా ఒక్కొక్క శాఖలో కనీసం 100 మంది దాకా ఉంటారు. అటువంటి శాఖలు ఈరోజు 1,00,000 దాకా ఉన్నాయి శాఖలు. అంటే ఒక 80 లక్షల నుండి 1 కోటి మంది దాకా ఆర్ఎస్ఎస్ శాఖలలో తిరిగేటువంటి అంటే ఆ ప్యాంట్లు యూనిఫామ్ వేసుకొని తిరిగేటువంటి కార్యకర్తల బలం వాళ్ళకు ఉంది. వాళ్ళు కాకుండా విశ్వ హిందూ పరిషత్ అనేది 1964లో ఏర్పడింది. కార్మికులలో భారతీయ మజ్దూర్ సంఘ్, రైతులలో భారతీయ కిసాన్ సంఘ్, హిందూ వాహిని, అసలు లెక్కలేవు ఆ సంస్థలకి చెప్పటానికి. ఇన్ని సంస్థలతోటి ఇన్ని కోట్లాది మంది నిర్మాణంతో ఒక్కొక్క సంఘం ఇంకొక సంఘానికి సంబంధం లేదా అన్నట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అవి సమీక్ష చేసుకుంటూ వాటి ప్రోగ్రెస్ చూసుకుంటూ పనిచేస్తున్నటువంటి కారణంగా ఈ రోజు దేశం ఎవరిని కదిలించినా కూడా ఈ హిందుత్వ ప్రభావంలో ఉన్నది. కానీ ఈ స్పీడ్ని కానీ ఈ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ యొక్క పథకాలను కానీ అందుకునేటువంటి స్థితిలో ఈ దేశంలో అభ్యుదయ శక్తులు లేకపోవటం వల్ల, అంటే అనేక పోరాటాలు చేసినప్పటికీ ఈ సామాజిక సాంస్కృతిక రంగంలో ఆ పని చేయకపోవటం వల్ల ఈరోజు ఈ శక్తులు ప్రాబల్యం పెరిగి ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, సమానత్వ భావనకు, అసలు మానవ మనుగడకి, ప్రశ్నకి, హేతువాదానికి ఒక సవాలుగా ఎదుగుతున్నారు. ఇది ఫ్యాసిజం భారతదేశంలో అమలవుతున్నటువంటి తీరు.